హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము 9th క్లాస్ జాగ్రఫీలో సెకండ్ చాప్టర్ అయిన ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా దాని యొక్క అందులో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్స్ చూద్దాము. హౌ కెన్ యూ సే దట్ ఇండియా ఈజ్ ఎ వాస్ట్ కంట్రీ విత్ వ్యారీడ్ ల్యాండ్ ఫార్మ్స్? అంటే భారతదేశం అన్నది ఒక విశాలమైన దేశం కదా, ఇది మనందరికీ తెలుసు. అయితే ఈ విశాలమైన దేశంలో మనకి చాలా రకాలైన ల్యాండ్ ఫామ్స్ అన్నవి కూడా ఉన్నాయి అని మనకు తెలుసు కదా, అవేంటో కూడా చూద్దాం. అవర్ కంట్రీ హ్యాస్ ప్రాక్టికల్లీ ఆల్ మేజర్ ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ద ఎర్త్. అంటే భూమి మీద ఎలాంటి భౌగోళిక స్వరూపాలు అన్నవి ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ కూడా ఒక మన దేశంలోనే ఉన్నాయి అన్నమాట. సచ్ యాజ్ మౌంటైన్స్, ప్లెయిన్స్, డెజర్ట్స్, ప్లాట్యూస్ అండ్ ఐలాండ్స్. అంటే పర్వతాలు ఉన్నాయి, ఇక్కడ మైదాన ప్రాంతాలు ఉన్నాయి, అలాగే డెజర్ట్స్ ఎడారి ప్రాంతాలు ఉన్నాయి, ప్లాట్యూస్ అంటే ద్వీపకల్ప పీఠభూములు ఉన్నాయి, అలాగే ఐలాండ్స్ దీవులు కూడా ఉన్నాయి అన్నమాట. అంటే ఈ దేశంలో ప్రపంచంలో మనం చూసినట్లయితే కనుక అక్కడక్కడ ఉండే ఆ ల్యాండ్ ఫామ్స్ అన్నీ కూడా ఒక్క మన భారతదేశంలోనే లొకేట్ అవ్వడం మన యొక్క అదృష్టం అన్నమాట. అండ్ నెక్స్ట్, వాట్ ఈస్ ద అదర్ నేమ్ ఫర్ హిమాద్రి? సో హిమాలయాల్ని 3 పర్వత శ్రేణులుగా విభజించారు. ఫస్ట్ది మనకి హిమాద్రి ఉంది కదా. సో ఈ వాట్ ఈజ్ ద అదర్ నేమ్ ఫర్ హిమాద్రి? ఈ హిమాద్రి గల మరొక పేరు ఏంటి అని అడుగుతున్నారు. ఇన్నర్ హిమాలయస్. ఇన్నర్ హిమాలయస్ అంటే మనకి ఉన్నత హిమాలయాలు. అండ్ నెక్స్ట్, వాట్ ఈజ్ హిమాలయన్ రేంజ్ హిమాచల్ లొకేటెడ్? సో హిమాలయాలలో ఒక రేంజ్, ఒక సమాంతర శ్రేణి అయిన హిమాచల్ అన్నది ఎక్కడ లొకేట్ అయ్యింది అని అడుగుతున్నారు. ద రేంజ్ లయింగ్ టు ద సౌత్ ఆఫ్ ద హిమాద్రి ఫార్మ్స్ ద మోస్ట్ రగ్గడ్ మౌంటైన్ సిస్టమ్ అండ్ ఈజ్ నోన్ యాజ్ హిమాచల్ ఆర్ లెస్సర్ హిమాలయస్. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా హిమాద్రి అని. అంటే హిమాలయాల్ని 3 పర్వత శ్రేణులుగా విభజించారు. ఫస్ట్దేమో ఉన్నత హిమాలయాలు, ఇన్నర్ హిమాలయస్, దాన్నే మరొక పేరుతో హిమాద్రి అని పిలుస్తారు అనుకున్నాం. సో ఇప్పుడు మనకి ఈ హిమాచల్ అన్నది ఎక్కడ లొకేట్ అయ్యింది అంటే ఆ హిమాద్రికి సదరన్ అంటే సౌత్ సైడ్ ఉందన్నమాట. అంటే ఫస్ట్ హిమాద్రి వస్తుంది, దానికి దక్షిణంగా హిమాచల్ అన్నది మనకి కనిపిస్తుంది అనమాట. సో దీనికల్లా మరొక పేరు ఏంటంటే లెసర్ హిమాలయాస్ అని. అండ్ నెక్స్ట్, విచ్ ఈస్ ద ఔటర్ మోస్ట్ రేంజ్ ఆఫ్ హిమాలయస్? సో అన్నిటికంటే లాస్ట్లో చిట్ట చివరిగా ఉన్న ఆ హిమాలయాల యొక్క శ్రేణి పేరేంటి అని అడుగుతున్నారు. ద ఔటర్ మోస్ట్ రేంజ్ ఆఫ్ హిమాలయాస్ ఈజ్ కాల్డ్ ద శివాలిక్స్. సో చిట్ట చివరిగా మనకి దక్షిణం వైపు ఉన్న ఆ హిమాలయాల్ని మనము శివాలిక్ అనే పేరుతో పిలుస్తూ ఉంటాము అని. అండ్ నెక్స్ట్, వాట్ ఈజ్ యావరేజ్ విడ్త్ అండ్ ఆల్టిట్యూడ్ ఆఫ్ శివాలిక్స్? సో శివాలిక్ పర్వత శ్రేణి లేదు, హిమాలయాల్లో 3 పర్వత శ్రేణులు ఉంటాయి అనుకున్నాం. ఒకటి హిమాద్రి, 2 హిమాచల్ అండ్ 3వది వచ్చి శివాలిక్ కదా. ఈ శివాలిక్ యొక్క ఆ వెడల్పు అన్నది ఎంత ఉంటుంది అనేసి అడుగుతున్నారు. ఎత్తు కానీ ఎడల్పు కానీ ఎంత ఉంటుంది అని. సో శివాలిక్స్ ఆర్ ఎక్స్టెండ్ ఓవర్ ఏ విడ్త్ ఆఫ్ 10 to 50 kilometers and have an altitude varying between 900 and 1100 meters. సో అంటే ఈ శివాలిక్ పర్వత శ్రేణులు అన్నవి మనకి వెడల్పు చూసినట్లయితే 10 నుంచి 50 కిలోమీటర్ల వెడల్పులోను, అలాగే దాని యొక్క హైట్ని చూసుకుంటే 900 నుంచి 1100 మీటర్ల హైట్లో మనకి కనిపిస్తూ ఉంటాయి అని. అండ్ నెక్స్ట్, నేమ్ ద ఇంపార్టెంట్ పాసెస్ లొకేటెడ్ ఇన్ హిమాలయాస్. సో హిమాలయాలలో ఉన్న ముఖ్యమైన శ్రేణులు ఏంటి అనేసి అడుగుతున్నారు. సో కారాకోరం పాస్, అలాగే షిప్కీలా పాస్ అండ్ బొంబిడాలాస్ పాస్. సో ఇవన్నీ కూడా హిమాలయాల్లో లొకేట్ అయి ఉన్న ఇంపార్టెంట్ శ్రేణులు అన్నమాట. అండ్ నెక్స్ట్, నేమ్ ద హైయెస్ట్ పీక్ ఆఫ్ హిమాలయస్. సో హిమాలయాలలో ఉన్న ఎత్తైన శిఖరం ఏది అనేసి అడుగుతున్నారు. సో మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ హిమాలయాస్. సో హిమాలయాల్లో ఎత్తైన శిఖరం ఏదంటే మనం మౌంట్ ఎవరెస్ట్ చెప్తూ ఉంటాం. ఇది ఒక మన హిమాలయాల్లో చెప్పుకుంటున్నాము అనే కాదు, కానీ ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం అనమాట. దీని యొక్క హైట్ వచ్చేసి 8848 మీటర్స్. సో 8848 మీటర్స్ అండ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ నేపాల్. ఇది నేపాల్లో లొకేట్ అయి ఉంది అనమాట. అండ్ నెక్స్ట్, విచ్ ఫేమస్ వ్యాలీస్ ఆర్ లొకేటెడ్ ఇన్ హిమాచల్? సో హిమాచల్లో ఉన్న ముఖ్యమైన లోయలు ఏంటి అనేసి అడుగుతున్నారు. ద ఫేమస్ వ్యాలీస్ ఆఫ్ కాశ్మీర్, ద కాంగ్రా అండ్ కులు ఆర్ లొకేటెడ్ ఇన్ హిమాచల్. అంటే ఏంటంటే ఇక్కడ హిమాచల్లో లొకేట్ అయిన ముఖ్యమైన వ్యాలీస్ ఏమంటే
కాశ్మీర్ ఒకటి, కాంగ్రా ఒకటి, కులు ఒకటి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ వ్యాలీస్ అనమాట. ఇవన్నీ కూడా ఎక్కడ లొకేట్ అయ్యి ఉన్నాయంట, హిమాచల్ పర్వత శ్రేణిలో లొకేట్ అయ్యి ఉన్నాయి. అండ్ నెక్స్ట్, నేమ్ ద హైయెస్ట్ పీక్ ఆఫ్ హిమాలయాస్ ఇన్ ఇండియా. సో హిమాలయాలలో భారతదేశంలో లొకేట్ అయ్యున్న అత్యంత ఎత్తులో ఉన్న శిఖరం ఏది అంటున్నారు. సో ప్రపంచంలో ఎత్తైన శిఖరం అంటే ఎవరెస్ట్ చెప్తాం. మరి మన భారతదేశంలో దట్టు హిమాలయాల్లో లొకేట్ అయ్యున్న హైయెస్ట్ పీక్ వచ్చేసి మనకి కాంచన్జుంగా. ఓకేనా, దీన్ని ఇంకో పేరుతో కూడా పిలుస్తారు, కాంచనజంగా అంటారు కొంతమంది కాంచనజుంగా అంటారు. సో దీని యొక్క హైట్ వచ్చేసి మనకి 8598 మీటర్స్. సో ఇది భారతదేశంలో అత్యంత ఎత్తైన శిఖరము అనమాట. అండ్ నెక్స్ట్, నేమ్ సమ్ ఆఫ్ ద హైయెస్ట్ పీక్స్ ఆఫ్ హిమాలయస్. సో హిమాలయాల్లో ఉన్న ఎత్తైన శిఖరాలు కొన్నిటి యొక్క పేర్లు అడుగుతున్నారు. సో వాటిని మనం ఆర్డర్లో నేర్చుకుందాము. ధౌలాగిరి అండ్ నంగా పర్బత్, అన్నపూర్ణ, నందాదేవి అండ్ నామ్చా బారువా. అంటే వీటన్నిటినీ కూడా వాటి యొక్క హైట్ని బట్టి ఆర్డర్లో అరేంజ్ చేసుకోవడం జరిగింది అనమాట. సో ధౌలాగిరి అన్నది మనకి 8172 మీటర్స్ అండ్ నంగా పర్బత్ అన్నది మనకి 8126 మీటర్స్. అండ్ నెక్స్ట్ మనకి అన్నపూర్ణ అన్నది 8078 మీటర్స్, నందాదేవి 7817 మీటర్స్ అండ్ నామ్చా బార్వా ఈజ్ 7756 మీటర్స్. సో ఇవన్నీ కూడా హిమాలయాల్లోనే లొకేట్ అయి ఉన్నాయి. అండ్ నెక్స్ట్, వాట్ ఆర్ డూన్స్. డూన్ అంటే ఏంటి? ద లాంగిట్యూడినల్ వ్యాలీ లయింగ్ బిట్వీన్ లెస్సర్ హిమాలయాస్ అండ్ ద శివాలిక్స్ ఆర్ నోన్ యాజ్ డూన్స్. డూన్ అంటే ఏంటి అంటే ఇవి అంటే వేటిని మనము డూన్స్ అంటూ ఉంటాము అని. సో అంటే లోయలు అని కూడా ఇంకో రకంగా మనం అనుకోవచ్చు. అంటే లోయలుగా ఉండి అక్కడ ప్రాంతాలు అన్నవి కొన్ని జనావాసానికి కూడా ఎక్కువగా ఉపయోగంగా ఉన్నాయి. సో డూన్స్ అనగానేమి, వేటిని మనం డూన్స్ అంటామంట, లెసర్ హిమాలయాస్కి అలాగే శివాలిక్ శ్రేణికి మధ్యలో ఉన్న లోయల్ని డూన్స్ అంటాం అన్నమాట. అంటే మధ్యలో అంటే హిమాద్రి, హిమాచల్, శివాలిక్ అనుకున్నాంగా, మధ్యలో ఉన్న హిమాచల్కి సదరన్ మోస్ట్లో ఉన్న శివాలిక్కి రెండింటికి మధ్య ఉన్న ఆ లోయల్ని డూన్స్ అని పిలుస్తూ ఉంటారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం కోట్లీ డూను, డెహ్రాడూను, ప్లాటీ డూను ఇలా చెప్పుకుంటాం కదా. సో ఇవన్నీ కూడా ఈ రెండింటి మధ్య ఏ హిమాచల్ ఉందో శివాలిక్ ఉందో ఆ రెండింటి మధ్య ఉన్న ఫేమస్ డూన్స్ అనమాట. అండ్ నెక్స్ట్, నేమ్ సమ్ వెల్ నోన్ డూన్స్. సో డూన్స్ అంటే ఏంటో మనం తెలుసుకున్నాం కదా ఇందాక. సో ఇప్పుడు మరి కొన్ని ఫేమస్, అందరికీ తెలిసిన కొన్ని ఫేమస్ డూన్స్ యొక్క పేర్లు అడుగుతున్నారు. సో డెహ్రాడూన్, కోట్లీ డూన్ అండ్ ప్యాటీ డూన్ ఆర్ సమ్ ఆఫ్ ద వెల్ నోన్ డూన్స్. సో ఇవన్నీ కూడా మన భారతదేశంలో ఉన్న ప్రామినెంట్ అండ్ ఫేమస్ డూన్స్ అనమాట. అండ్ నెక్స్ట్, విచ్ హిల్స్ ఆర్ కాల్డ్ పూర్వాంచల్. సో పూర్వాంచల్ పర్వతాలు అని మనం వేటిని పిలుస్తూ ఉంటాము అని అంటున్నారు. ద పూర్వాంచల్ కాంప్రైజెస్ ద పాట్కాయ్ హిల్స్, ద నాగా హిల్స్, మణిపూర్, ద మిజోరాం హిల్స్, గారో, ఖాసీ అండ్ జయంతియా హిల్స్. అంటే పూర్వాంచల్ పర్వతాలు ఏవైతే ఉన్నాయో మనకి వాటిని అంటే విచ్ హిల్స్ ఆర్ కాల్డ్ పూర్వాంచల్ అంటే ఏ పర్వతాలను మనము పూర్వాంచల్ పర్వతాలు అంటున్నారు. అంటే ఈ హిమాలయాలు అన్నవి మనకి వెస్ట్ నుంచి ఈస్ట్ వరకు కూడా వ్యాపించి ఉన్నాయని మనందరికీ తెలుసు కదా. సో ఈస్టర్న్ సైడ్ ఉన్న అంటే తూర్పు వైపు ఉన్న హిమాలయాల్ని మనం పూర్వాంచల్ పర్వతాలను పిలుస్తూ ఉంటాము. సో అయితే తూర్పు వైపున మరి ఉన్న పర్వతాలు ఏమంటే అవి మనకి పాట్కాయ్ కొండలు, నాగా కొండలు, మణిపూర్, అలాగే మిజోరాం కొండలు, గారో కొండలు, ఖాసీ అండ్ జయంతియా. ఇవన్నీ కూడా తూర్పు వైపున మనకి లొకేట్ అయి ఉన్నాయి. సో వీటన్నిటినీ కూడా మనము పూర్వాంచల్ పర్వతాలు అని పిలుస్తూ ఉంటాము అని. అండ్ నెక్స్ట్, హౌ పూర్వాంచల్ ఆర్ ఈస్టర్న్ హిల్స్ ఆర్ ఫార్మ్డ్. అంటే ఈ పూర్వాంచల్ పర్వతాలు కానీ లేదు అంటే కనుక తూర్పు కొండలు అన్నవి ఎలా ఫామ్ అయ్యాయి అని అడుగుతున్నారు. దీస్ హిల్స్ రన్నింగ్ త్రూ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఆర్ మోస్ట్లీ composed of strong sandstones which are sedimentary rocks. They are covered with dense forests. They mostly run as parallel ranges and valleys.
ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మనకి నార్త్ ఈస్టర్న్ సైడ్ అన్నవి ఎక్కువగా మనకి ఇవి కనిపిస్తూ ఉంటాయి కదా. సో అంటే మనకి ఈశాన్య వైపు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఇవన్నీ కూడా ఏంటంటే ఇసుక రాళ్లతో కూడుకున్న సెడిమెంటరీ రాక్స్ అనమాట. సో అందుకని ఇంకా ఏమంటున్నారు, ఈ ప్రాంతాల్లో మనకి ఏంటంటే ఫారెస్ట్లు అన్నవి కూడా బాగా ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే ఇంకా ఆ పర్వతాల యొక్క రేంజ్ కూడా ఏముంటుందంట, ప్యారలల్ రేంజ్లో ఉంటాయంట. అంతేకాకుండా అక్కడ వ్యాలీస్ కూడా మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అని. అండ్ నెక్స్ట్, విచ్ 3 మెయిన్ రివర్ సిస్టమ్ హెల్ప్డ్ ఇన్ ఫార్మింగ్ నార్థరన్ ప్లేన్స్. అంటే మనకి ఉత్తర భారతదేశం వైపు మైదాన ప్రాంతాలు ఉన్నాయి కదా. ఈ మైదాన ప్రాంతాలు అన్నవి ఏర్పడడానికి 3 రకాలైన నదులు అన్నవి వాటి యొక్క నదీ పరివాహక ప్రాంతం అన్నది హెల్ప్ చేస్తుందంట. సో ఏ 3 నదుల యొక్క నదీ పరివాహక ప్రాంతం అన్నది ఏర్పడింది అనేసి అడుగుతున్నారు. ద 3 మెయిన్ రివర్ సిస్టమ్స్ ఆర్ ద ఇండస్, ద గంగా అండ్ ద బ్రహ్మపుత్ర. అంటే మనకి సింధు నది, అలాగే గంగా నది, అలాగే బ్రహ్మపుత్ర నది, ఈ 3 నదులతోటి మనకి ఉత్తర భారతదేశం వైపు అంటే నార్థరన్ ప్లెయిన్స్, ఉత్తర మైదాన ప్రాంతాలు అన్నవి ఏర్పడ్డాయి అన్నమాట. అండ్ నెక్స్ట్, వాటర్ డిస్ట్రిబ్యూటరీస్ అంటే పంపిణీదారులు. అంటే ఈ నదులకి కొన్ని నదులు వచ్చి కలుస్తూ ఉంటాయి కదా. సో అందుకని ఇక్కడ డిస్ట్రిబ్యూటరీస్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. ద రివర్స్ ఇన్ దేర్ లోయర్ కోర్స్ స్ప్లిట్ ఇంటూ న్యూమరస్ ఛానల్స్ డ్యూ టు ద ఛానల్స్ ఆర్ నోన్ యాజ్ డిస్ట్రిబ్యూటరీస్. అంటే ఈ నదులు ప్రవహించేటప్పుడు అవి లోయర్ కోర్సుకు వచ్చినప్పుడు కొన్ని స్ప్లిట్ అయిపోతూ ఉంటాయి. అంటే కొన్ని భాగాలుగా కొన్ని పిల్ల కాలువలాగా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. సో వాటిని మనము డిస్ట్రిబ్యూటరీస్ అని పిలుస్తూ ఉంటాము. అండ్ నెక్స్ట్, వాట్ డస్ దోబ్ మీన్. దోబ్ అంటే ఏంటి అంటున్నారు. దోబ్కే గల మరొక పేరు అంతర్వేది అన్నమాట. సో దోబ్ అంటే ఏంటి. దోబ్ ఈజ్ మేడప్ ఆఫ్ 2 words. డూ మీన్స్ 2 అండ్ అబ్ మీన్స్ వాటర్. అంటే ఏంటంటే ఈ దోబ్ అన్నది 2 పదాల కలయిక అనమాట. సో దోబ్లు అంటే డిఓ ఒక వర్డ్గాను, ఏబి అన్నది ఒక వర్డ్గాను తీసుకున్నారు. డిఓ డూ మీన్స్ ఏంటంటే 2 అంటే 2 అంటాం కదా అది. అంటే ఏబి యాబ్ మీన్స్ వాటర్ అనమాట. అంటే దోబ్ అంటే ఏంటి, 2 నదుల కలయికని మనము దోబ్ అని పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్, టు విచ్ పార్ట్స్ గంగా ప్లేన్స్ ఆర్ ఎక్స్టెండెడ్. అంటే గంగా మైదాన ప్రాంతం అన్నది ఎక్కడి నుంచి ఎక్కడికి ఏ ప్రాంతాలకు విస్తరించబడింది అంటున్నారు. ద గంగా ప్లేన్ ఎక్స్టెండ్స్ బిట్వీన్ ఘగ్గర్ అండ్ తీస్తా రివర్స్. అంటే ఈ గంగా నది అన్నది ఘగ్గర్ నుంచి తీస్తా వరకు కూడా వ్యాపించి ఉంది. ఇట్ ఈజ్ స్ప్రెడ్ ఓవర్ ద స్టేట్స్ ఆఫ్ నార్త్ ఇండియా, హర్యానా, ఢిల్లీ, యూపీ, బీహార్, పార్ట్లీ జార్ఖండ్ అండ్ వెస్ట్ బెంగాల్. సో ఈ గంగా నది అన్నది మనకి నార్త్ ఇండియా వైపు చూసుకున్నట్లయితే పైనున్న హర్యానా, తర్వాత ఢిల్లీ, యూపీ, బీహార్ అండ్ జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ ఈ రాష్ట్రాల్లో గంగా నది అన్నది విస్తరించబడి ఉంది. అంటే ఆ రాష్ట్రాల్లో గంగా నది ప్రవహిస్తూ ఉంది అని. అండ్ నెక్స్ట్, వాట్ ఈజ్ బాబర్. ద రివర్స్ ఆఫ్టర్ డిసెండింగ్ ఫ్రమ్ ద మౌంటైన్స్ డిపాజిట్ pebbles in a narrow belt of about 8 to 16 kilometers in width, lying parallel to the slopes of the Shivaliks known as Babar. అంటే ఏంటంటే బాబర్ అంటే ఏంటి అంటున్నారు. ఇవి మనకి మౌంటైన్ నుంచి అంటే హిమాలయాల నుంచి మనకి కిందకి ప్రవహించినప్పుడు, అయితే ఎక్కడ ప్రవహిస్తున్నాయి అంటే హిమాలయాలను మనం 3 పర్వత శ్రేణులు, సమాంతర పర్వత శ్రేణులుగా విభజించాం కదా. సో లాస్ట్ది సదరన్ మోస్ట్ పార్ట్ అయిన ఈ శివాలిక్ ఉంది కదా. సో ఈ శివాలిక్ పర్వత పాదాలయంట 8 నుంచి 16 కిలోమీటర్ల వెడల్పున గులకరాళ్ళతో కూడిన సచ్చింద్ర ప్రాంతాన్ని మనం బాబర్ అని పిలుస్తూ ఉంటాము. అండ్ నెక్స్ట్, విచ్ రీజన్ ఈజ్ కాల్డ్ తెరాయి రీజన్. తెరాయి అంటే ఏంటి అని అంటున్నారు. సో సౌత్ ఆఫ్ బాబర్ ద స్ట్రీమ్స్ అండ్ రివర్స్ re-emerge and create a wet, swampy and marshy region known as Terai. అంటే మనం ఇందాక బాబర్ అని చెప్పుకున్నాం కదా. ఈ బాబర్కి మనకి దక్షిణం వైపున ఉంటుందంట ఇది. సో దక్షిణం వైపున ద స్ట్రీమ్స్ అండ్ రివర్స్ re-emerge and create a wet, swampy. అంటే ఈ బాబర్కి దక్షిణంగా ఉన్న ఆ తేమతో కూడిన ప్రాంతాన్ని మనం ఏమని పిలుస్తామంట, తెరాయి అని. తెరాయి అంటే ఇది ఒక హిందీ వర్డ్ అనమాట. సో దీన్ని మనము తెరాయి అని తెరాయి
లేదు అంటే కనుక తెరాయి ప్రాంతము, లేదా మడ అడవులను కూడా అంటూ ఉంటారు ఇంకొక వర్డ్ తోటి. సో ఏది ఏమైనా కూడా ఇదంట మనకి బాబర్కి దక్షిణంగా లొకేట్ అయ్యి ఉన్న తేమతో కూడిన ప్రాంతాన్ని మనము టెరాయి అని పిలుస్తూ ఉంటాము అని. అండ్ ఇట్ ఈస్ ఎ హిందీ వర్డ్. అండ్ నెక్స్ట్, నేమ్ ద 2 మేజర్ డివిజన్స్ ఆఫ్ ద పెనిన్సులర్ ప్లాట్యూ. సో ద్వీపకల్ప పీఠభూమిని 2గా డివైడ్ చేశారు. అవి ఏంటి అనేసి అడుగుతున్నారు. ద 2 మేజర్ డివిజన్స్ ఆఫ్ ద పెనిన్సులర్ ప్లాట్యూ ఆర్ ద సెంట్రల్ హైలాండ్స్ అండ్ ద దక్కన్ ప్లాట్యూ. సో అంటే ఏ 2 భాగాలుగా విభజించారంటే ద్వీపకల్ప పీఠభూమిని, వన్ ఈజ్ ద సెంట్రల్ హైలాండ్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ దక్కన్ ప్లాట్యూ. ద సెంట్రల్ హైలాండ్స్ అంటే దాన్ని మనం ఇంకో పేరుతో మాల్వా పీఠభూమి అని పిలుస్తారు. అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మనకి దక్కన్ ప్లాట్యూ అనమాట. సో ఈ 2 భాగాలుగా విభజించారు. అండ్ నెక్స్ట్, వేర్ ఆర్ ద సెంట్రల్ హైలాండ్స్ లొకేటెడ్. అంటే ఈ సెంట్రల్ హైలాండ్స్ అన్నది ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది అని అంటున్నారు. ద పార్ట్ ఆఫ్ ద పెనిన్సులర్ ప్లాట్యూ లయింగ్ టు ద నార్త్ ఆఫ్ ద నర్మదా రివర్ కవరింగ్ అ మేజర్ ఏరియా ఆఫ్ ద మాల్వా ప్లాట్యూ ఈజ్ నోన్ యాజ్ సెంట్రల్ హైలాండ్స్. అంటే ఈ ద్వీపకల్ప పీఠభూమి లేదా భారతదేశానికి మధ్యపాటులో తీసుకున్నట్లయితే మనకి ఈ నర్మదా రివర్ ఎక్కడైతే ఉందో నర్మదా నదికి ఉత్తరంగా ఉన్న భాగాన్ని మనం సెంట్రల్ హైలాండ్స్ అని పిలుస్తున్నాం. అంటే ఈ నర్మదా నదికి ఉత్తరంగా ఉన్న భాగాన్ని మనం మాల్వా పీఠభూమి అంటాం కదా, దానినే మనం ఇక్కడ సెంట్రల్ హైలాండ్స్ అని పిలుస్తూ ఉన్నాం. అంటే పైన ఉన్న మాల్వా పీఠభూమి, తర్వాత నర్మదా నది ప్రవహిస్తుంది, ఆ తర్వాత దక్షిణం వైపు చూసుకుంటే మనకి దక్కన్ పీఠభూమి అనేది కనిపిస్తుంది అన్నమాట. నెక్స్ట్, వాట్ ఈజ్ ద యావరేజ్ ఎలివేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఘాట్స్. సో మనకి పశ్చిమ కనుమలు ఉన్నాయి కదా, ఈ పశ్చిమ కనుమల్లో యావరేజ్ హైట్ అన్నది మనకి ఎంత అనేసి అడుగుతున్నారు. సో యావరేజ్ ఎలివేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఘాట్స్ ఈజ్ 900 to 1600 మీటర్స్. అంటే ఏంటంటే మనకి ఈ పశ్చిమం సైడ్ ఉన్న పశ్చిమ కనుమల యొక్క యావరేజ్ హైట్ అన్నది 900 నుంచి 1600 మీటర్ల వరకు ఉంటుంది అని. అండ్ నెక్స్ట్, నేమ్ ద హైయెస్ట్ పీక్ ఆఫ్ వెస్ట్రన్ ఘాట్స్. సో ఈ పశ్చిమ కనుమల్లో ఎత్తైన శిఖరం ఏంటి అనేసి అడుగుతున్నారు, ఎత్తైన పీక్ ఏంటి అని. ద హైయెస్ట్ పీక్ ఆఫ్ వెస్ట్రన్ ఘాట్స్ ఈజ్ అన్నైముడి. సో ఈ పశ్చిమ కనుమల్లో ఎత్తైన శిఖరం ఏదంటే అన్నైముడి. దీని యొక్క ఎత్తు వచ్చేసి మనకి 2695 మీటర్స్, 2695 మీటర్స్. అండ్ నెక్స్ట్, నేమ్ ద హైయెస్ట్ పీక్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్. సో తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం ఏది అనేసి అడుగుతున్నారు. ద హైయెస్ట్ పీక్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్ ఈజ్ మహేంద్రగిరి. సో ఈ తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం వచ్చేసి మనకి మహేంద్రగిరి అండ్ దీని యొక్క హైట్ వచ్చేసరికి 1501 మీటర్స్, 1501 మీటర్స్ అనమాట. అండ్ నెక్స్ట్, విచ్ ఈజ్ ద ఓన్లీ లార్జ్ రివర్ ఆఫ్ ఇండియన్ డెజర్ట్ ఆఫ్ రాజస్థాన్. అంటే ఎడారి ప్రాంతంలో దట్టు మన రాజస్థాన్లో ప్రవహించే ఆ ఒకే ఒక నది ఏంటి అనేసి అడుగుతున్నారు. దాని పేరు ఏంటంటే ద లూని రివర్, లూని నది అనమాట. ఇది రాజస్థాన్లోనే పుడుతుంది, రాజస్థాన్లోనే అక్కడ అంతమైపోతుంది అనమాట. ఇంక ఎక్కడికి వెళ్ళి సముద్రంలో కలవదు. అంటే అక్కడ పుట్టే ఒకే ఒక నది ఏంటంటే లూని నది. అండ్ నెక్స్ట్, బై వాట్ నేమ్స్ ఆర్ ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ నోన్ యాజ్. సో తూర్పు తీర మైదాన ప్రాంతాలని మనం ఏ పేర్లతో పిలుస్తూ ఉంటాము అని అడుగుతున్నారు. ఇన్ నార్థరన్ పార్ట్ ఇట్ ఈస్ రిఫర్డ్ టు యాజ్ ద నార్థరన్ సర్కార్, వైల్ ద సదరన్ పార్ట్ ఈజ్ నోన్ యాజ్ ద కోరమండల్ కోస్ట్. అంటే తూర్పు తీర మైదాన ప్రాంతాలని ఆ మొత్తం కూడా చూసుకున్నట్లయితే నార్త్ వైపు ఉన్న భాగాన్ని నార్త్ సర్కార్ అండ్ దక్షిణం వైపు భాగాన్ని చూసుకున్నట్లయితే కోరమండల్ కోస్ట్ అని పిలుస్తూ ఉంటారు అని.